జనవరి 17, 2026 సంవత్సరము మనకేంటంటే అధిక జ్యేష్ఠ మాసం పడుతుందండి. ఈ యొక్క అధిక జ్యేష్ఠ మాసానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుణం ఉంది. మీరు ఎప్పుడైనా చూడండి, పండితులనైనా అడగండి, మీకు జ్యోతిష్య శాస్త్రం గురించి తెలిసినా కూడా ఒకసారి చూడండి. అధిక జ్యేష్ఠ మాసం అనేది ఒక 12 ఏళ్ల క్రితం పడింది. ఇప్పుడు మళ్ళీ వస్తుంది. అట్లా ఇంత రేర్‌గా, అంటే ఇంత చాలా టైం తీసుకొని రావడం అనేది ఈ యొక్క అధిక జ్యేష్ఠ మాసానికే ఉందండి. అధిక జ్యేష్ఠ మాసంలో మెయిన్‌గా ఏందంటే నెల రోజులు ఉంటుంది అధిక జ్యేష్ఠం. ఆ తర్వాత నిజ జ్యేష్ఠ మాసం అనేది మొదలవుతుంది. అధిక జ్యేష్ఠ మాసం అనేది ఎలా ఉంటుందంటే, ఒక బండి తీసుకుందాం. బండి బాగా డ్రైవ్ చేసినాం, వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు, 1,00,000, 2,00,000 కిలోమీటర్లు తిరిగినాం. తిరిగిన తర్వాత ఆ బండిని ఓవరాల్‌గా మొత్తం దాన్ని సర్వీసింగ్ ఇస్తాం. ఆ సర్వీసింగ్ ఇస్తే ఏంటంటే మళ్ళీ కొత్త బండిలాగా తయారైపోతుంది. అలాగా భగవంతుడు ఏంటంటే మానవునికి ప్రసాదించినటువంటి గొప్ప వరం ఏంటంటే అధిక జ్యేష్ఠం. ఆ మాసాన్ని మనకు కల్పించడం. ఆ టైంలో గనక మనం పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాల దర్శన. నేను ఒకటే చెప్తున్నానండి, నేను అన్ని దేవాలయాలు మీరు వెళ్ళామని నేను చెప్పను. ఒకే ఒక్క దేవాలయం, అన్నవరం సత్యదేవుణ్ణి దర్శించుకోండి. అధిక జ్యేష్ఠ మాసంలో అన్నవరం సత్యదేవుణ్ణి దర్శించుకోండి. ఆ టైంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నోము నోచుకుంటే ఖచ్చితంగా సకల కార్య సిద్ధి జరుగుతుంది. మీకు దగ్గరలో విశాఖపట్నం, వైజాగ్, తణుకు, రాజమండ్రి ఇట్లా మీకు దగ్గరగా ఉన్నాయి. చాప ఎలా అంటే తలాపున సముద్రం పెట్టుకొని చాప దూపకేడ్చిందట. ఒక శాస్త్రం ఉంది. మనం తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉండి ఆ సత్యదేవుణ్ణి మర్చిపోతున్నాం. నేను చెప్పేది నిజం, ఆ భగవంతుడే నాతో చెప్పిస్తున్నాడు, నమ్మండి. ఖచ్చితంగా ఈ నిజ జ్యేష్ఠ మాసంలో కాకుండా అధిక జ్యేష్ఠ మాసంలో మనకు విష్ణు ఆలయాలను దర్శించుకుంటే మంచి జరుగుతుంది. కానీ నేను చెప్పేది మాత్రం అన్నవరం సత్యదేవుణ్ణి దర్శించుకోండి. ఖచ్చితమైనటువంటి మార్పు మీకు కలుగుతుంది. మీకు ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం నోచుకున్న తర్వాత కనీసం ఒక 15 రోజులలోనే గుడ్ న్యూస్ వింటారు. ఖచ్చితంగా చెప్తున్నాను.